సరే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం ఆడవాళ్ళ పేర్లు, మగవాళ్ళ పేర్లు ఎలా పెట్టాలి? ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు భగవంతుడే డివైడ్ చేశాడమ్మా మేల్ ఫీమేల్ అని. అవును. మగవాళ్ళ పేరులో మ్యాన్ అంటే మగ అని కదా. అలా మ్యాన్ వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ బాగా ఉంది. అదే మగవాళ్ళ పేరులో షీ వస్తే అంత గొప్ప సక్సెస్ లేదు. ఈ షీ సౌండ్లు వచ్చిన ఇప్పుడు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, ఇలా పవన్ కళ్యాణ్, ఇలా ఎన్ అని, ఏఎన్ అని, ఇలా ఎంఏఎన్ మ్యాన్ అని, ఇలా వచ్చినటువంటి మగపిల్లలందరూ కూడా బాగా సక్సెస్ అవుతున్నారు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీ దే రీచ్ హై పొజిషన్. ఓకే. ఋషి, సురేషు, రాజేషు, రాకేషు, సతీషు, ఇట్లా షీ అనేటువంటి పేరు సౌండ్తో ఎండ్ అవుతున్నటువంటి వాళ్ళు అంత క్లిక్ అవ్వట్లా. అందుకని నేను అనేది ఏంటంటే ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదో పేరు పెట్టేసాం, ఏదో నంబర్ పెట్టేసాం అంటే కుదరదమ్మా. మనం సంఘంలో బతుకుతున్నాం, సంఘానికి తగ్గట్టుగా వెళ్ళాలి. అబ్బాయిలకి అబ్బాయిల పేర్లు పెట్టాలి, అమ్మాయిలకి అమ్మాయిల పేర్లు పెట్టాలి. చాలామంది అమ్మాయిల్ని రమణ అని పిలుచుకుంటారు. రమణలో మ్యాన్ ఉన్నాడు, వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ బాగోదు. సమంతాలో మ్యాన్ ఉన్నాడు, వీళ్ళందరూ మగోళ్ళలా బిహేవ్ చేస్తారు. ఒక సినిమా ఉంది మా చిన్నప్పుడు, గంగా మంగ అని, వాణిశ్రీ గారి సినిమా. గంగా అనే అమ్మాయి ఇంట్లో పనులు చేస్తుండేది అమాయకంగా, మంగ అనే అమ్మాయిలకి సర్కసులు చేస్తుండేది. మరి సినిమానేగా, మంగా చేత అంట్లతో అదే ఇంట్లో పనులు చేపించి గంగా చేత సర్కసులు చేపించచ్చుగా, కుదరదు. ఏది సినిమాలో అయినా ఏంటమ్మా, సినిమాలో అయినా నీకు కొండవీటి సింహం అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో ఆయనకి మంచి ఎస్పీ అని చెప్పి కొండవీటి సింహం అని బిరుదిస్తారు. కానీ అసలు పేరు ఆయనది రంజిత్ కుమార్లో తా ఉంది. ఒక కొడుకు తప్పిపోతాడు, ఎస్పీ కొడుకు తప్పిపోవడం ఏంది, గంటలో ఎదుగుతారు కదా. ఒక కొడుకు జైలుకి వెళ్తాడు, ఎస్పీ కొడుకు జైలుకి వెళ్ళటం ఏంది, ఏమన్నా ఉన్న కేసు ఉంటే మాఫీ చేస్తారుగా. వాళ్ళ ఆవిడ చక్రాల కుర్చీలో పెట్టుకొని దారి చూపిన దేవత అని తిప్పుకుంటుంటాడు. అంటే పేరులో తా ఉండటం వలన ఎస్పీ అయ్యి కొండవీటి సింహం లాంటి సింహం కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఇది సినిమా క్యారెక్టర్లో కూడా. అలానే గంగా మంగా సినిమాలో కూడా మంగానే అమ్మాయి ఇది చేసింది, ఇలా చేసింది. మంజులా గారు ఎంఏఎన్ మ్యాన్, వీళ్ళు రాత్రి పగలనక అలా రోడ్డు మీదకి వచ్చి అలా మగవాళ్ళలాగా కష్టపడతారు మ్యాన్ ఉంటే. అదే షీ ఉంటే ఏదో చేసుకున్న వరకు చాలే, ఇవాళకి ఇచ్చాలే, అమ్మ 500 రూపాయలు ఇవాళ కూలి వచ్చింది చాలే అన్నట్టు అడ్జస్ట్ అయిపోతారు ఈ ఏది మగవాళ్ళు. అదే అలా కాకుండా వీళ్ళకి గనక మ్యాన్ వస్తే, వీళ్ళు అసలు ఒరిజినల్గా మ్యాను ప్లస్ పేరులో కూడా మ్యాన్ వస్తే 24 అవర్స్ కష్టపడి పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నా పేరే ఉంది రెహమాన్ మ్యాన్, నేను ఒక్క ప్రోగ్రాం కూడా మిస్ చేసుకోను. అంటే ఇక కాన్బట్ పొజిషన్ ఎవడేం చేయలేడు. సాధ్యమైనంత వరకు నేను దగ్గర నేను ఉండే గుంటూరు, హైదరాబాద్లో 10 ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటే 10 ఏళ్ళ నుంచి కూడా ఒక్క రోజు కూడా ప్రోగ్రామ్ మిస్ చేయకుండా, అసలు ఇదంతా పక్కన పెట్టు, నేను కాలేజీలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టాల కాలేజీకి. ఏది నా ఒక్కరోజు కూడా, కావాలని అందరు సెలవు పెడతారు కానీ నాకు కాలేజీకి వెళ్తే బాగుంటుంది అందుకని వెళ్ళేవాడిని. అలా ఈ మ్యాన్ ఉన్నవాళ్ళు ఎక్కువగా కష్టపడటాన్ని ఇష్టపడతారు. ఎంత కష్టమైనా కానీ పడాలి, మనం ఒక పొజిషన్కి రావాలి, ఇలా మనం కష్టపడి ఇక్కడికి వెళ్తేనే కదా మనల్ని టీవీలో అందరు చూసేది, ఇలా ఆలోచిస్తారు. అదే పేరులో కనుక షీ ఉంటే, అరే ఆటో నడిపే సురేష్ని పిలవండిరా, ఆ కరెంట్ రాజేష్ని పిలవండి, వీళ్ళందరూ చిన్న పనులు చేస్తుంటారు. ఆ షీతో పేర్లు ఎండ్ చేయి మాకండి. కొంతమంది ఈ మధ్యలో ప్యాషన్గా ఋషి అంట, డైరెక్ట్ షీ. వాడు ఏ స్థాయిలో ఉన్నా కానీ చాలా తక్కువ స్థాయిలో వాళ్ళ పనులు, వాళ్ళ ప్రవర్తన అన్నీ కూడా ఉంటాయి. అందువలన ఆడవాళ్ళ పేర్లుగా, మగవాళ్ళ పేర్లుగా, మగవాళ్ళకి షీ రాకుండా ఆడవాళ్ళకి మ్యాన్ రాకుండా జాగ్రత్తలు పడండి. ఏమండి అనుకోకుండా దేవుడి పేర్లన్నీ అలా పెట్టేసామంటే, దేవుడికి ఒక పేరు కాదమ్మా ఉంది. ఇప్పుడు సార్ తెలియకేదో మాకు పిల్లలు పడితే కార్తికేయ అని పెట్టుకుందాం అనుకొని కార్తికేయ అని పెట్టానండి అని చెబుతారు. ఆ అమ్మాయి పడితే కార్తిక అని పెట్టుకుందాం అనుకున్నామండి, మాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇష్టం. ఓకే, తప్పు కాదు.
సెంటిమెంట్స్ ఎప్పుడు తప్పు కాదు, అలానే ఫాలో అవ్వాలి. కానీ కార్తికేయ అన్న సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖుడు అన్న సుబ్రహ్మణ్య స్వామి. ఆ కార్తికేయ పెట్టబోలు షణ్ముఖ్ అని పెట్టండి, ఆ కార్తిక అని పెట్టబోలు షణ్ముఖి అని పెట్టండి, వీళ్ళందరూ హిట్ అవుతున్నారు కదా. అలా అదే దేవుడికి ఒక పేరే కాదు కదా ఉంది. ఇప్పుడు ఆంజనేయులు అన్నాం అనుకో, ఆ పేరు కన్నా పవన్ అనే పేర్లు బాగా హిట్ అయ్యి ఉన్నాయి కదా. అంటే నేను ఇక్కడ ఓన్లీ ఆంజనేయ స్వామిని ఏమంటున్నా, ఇక్కడ ఎక్కడ కంపారిజన్ కాదు, ఎవరు హిట్ అవుతున్నారు. ఆంజనేయులు లూలో ఇదిగో లో సౌండ్ వస్తుంది. పవన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్. నేను అది చెప్తుంది. శ్రీను చూడమ్మా, శ్రీను లోపలికి వెళ్తుంది. శ్రీనివాస్, ఆర్ఎస్ బ్రదర్స్, రెడ్డి ల్యాబ్స్, శ్రీనివాస్, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అన్నారు. శ్రీను గోవింద అనలేగా. అంటే నేను అనేది ఏంటంటే, అలా మన గాలి అంటే ఇలా లోపలికి వెళ్తే వీళ్ళు తక్కువ డెవలప్మెంట్ ఉంటుందంట. డెవలప్ కారంట్లా తక్కువ ఉంటుందంట. అలా గాలి బయటకు వెళ్తే అలా గాలి అలా బాగా స్పీడ్గా డెవలప్ అవుతారంట. సో ఆ విధంగా ఆలోచించుకొని చేసుకుంటే అందరికీ లైఫ్ బాగుంటుంది. నమస్కారం. నమస్కారం.